హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాస్త డిఫరెంట్గా కట్టెల పొయ్యి మీద నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తాము. మామిడికాయ వేసి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆయిల్ అండి, మట్టి పెనమైతే పెట్టుకున్నాను. మనమైతే ఆయిల్ వేసేసుకుందాం. ముందుగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఆయిల్ వేడైంది, సాసులు అయితే వేసుకుందాం. ఇప్పుడు సాసులు అయితే చిట్లిపోయాయండి. ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. ఇందాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు పచ్చి కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకుతో పాటు టమోటా ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే తిరగబాత అయితే మగ్గిందండి. పసుపు, కారం 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూను, తగినంత ఉప్పు, దాంతోపాటు ఫిష్ మసాలా కర్రీ 1 టేబుల్ స్పూను. వీటన్నింటితో పాటు చింతపులుపు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. అన్నీ వేసేసుకుందాం. చేపల పులుసుకి కావాల్సిన నీళ్ళు అయితే పోసుకున్నానండి. మనం ఫస్టే పోసుకోవాలి ఎంత పులుసు కావాలో అంత. ఇదైతే కాసేపు కాగని. ఇప్పుడు చేపల పులుసు అయితే బాగా కాగిపోయిందండి. ఇదంతా మా అల్లుళ్ళ బ్యాచ్, ఇది కోడలు బ్యాచ్. ఇది కోడలు, 4 అల్లుళ్ళు అన్నమాట. ఇప్పుడైతే చేపలు పెట్టేసుకుందాము. శుభ్రం చేసుకున్నానండి. ఎంత శుభ్రం చేసుకుంటే చేపల పులుసు అంత బాగుంటుంది. చేపలు పెట్టేసినాకైతే ఎక్కువైతే కదపకూడదు. చేపల పులుసుని ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామంటే మళ్ళీ కలపకూడదు అన్నమాట. దాంతోపాటు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కలు ఉంటాయి, టేస్టు సూపర్. అంతే. కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. దీన్ని మళ్ళీ కలపకూడదు, వేడి సెగ. ఇంతే. ఇలాగే ఓ 10 మినిట్స్ ఉడికించుకుందామండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చేపల పులుసు అయితే బ్రహ్మాండంగా వచ్చింది. స్మెల్లే అదిరిపోతూ ఉంది. ఇంక తినేయడమే. బిర్యానీ లేక కాదు, చేపల పులుసు చేసుకున్నాం. మళ్ళీ పక్కన టేస్ట్ చూడడానికి మధ్యాహ్నం సంగటి చేస్తాను అలా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్. ఇట్లా రౌండ్ అయ్యి అందరినీ షార్ట్లో కూడా.